ఇప్పుడైతే మనము ఈ వీడియోలో చింతపండు స్టోర్ చేసుకోవడం ఎలాగా అని చూడబోతున్నాం. అంటే ఏం లేదండి, చింతపండుని పేస్ట్ చేసుకొని మనము స్టోర్ చేసుకుంటే మనకి పండగలప్పుడు కానీ హడావుడిగా పని అవ్వనప్పుడు కానీ ఈజీగా మనము నైవేద్యం పెట్టుకోవడానికి, అట్లా మనము ప్రతి పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యం చేసుకోవాలంటే ఏం చేస్తామంటే చింతపండు పులిహార చేసి పెడుతూ ఉంటాం కదా. అందుకని ఆ చింతపండు పులిహారని మనం ఫాస్ట్గా ఎలా చేసుకుంటామో, మనము అదంతా ప్రాసెస్ కదండి. మామూలుగా అయితే చింతపండు నానబెట్టి అదంతా తయారు చేసుకొని మళ్ళీ మనము వంట చేసుకొని అన్నం కలుపుకోవడం ఇదంతా లేట్ అవుతుంది. కాబట్టి ఈ ఈ ఈ చింతపండు పల్పు మాత్రం రెడీగా ఉంటే, అదే పల్పు అంటే పేస్ట్, అది రెడీగా ఉంటే అంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది పులిహోర, చిటికలో అయిపోతుంది, చకచకా వంట చేసేసుకోవచ్చు. అందుకని చెప్పి మనము ఈరోజు ఎలా తయారు చేసుకుంటానో మీరు చూసేసేయండి. అలాగే ఫస్ట్ మనకి చింతపండు అయితే కావాలండి, ఒక 1/2 kg చింతపండు. ఇప్పుడు మనము 1/2 kg చింతపండుని చక్కగా మంచి చింతపండు, కొత్త చింతపండు తీసుకొని చక్కగా మనము ఈనెలన్నీ తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము వేడి నీళ్ళు కాచి దీనిలో వేయాలి. వేసే ముందు ఇంకొక విషయం అండి, ఈ చింతపండుని అయితే ఒక 2 సార్లు క్లీన్ చేసుకోండి మంచి వాటర్తో. నేను ఇప్పుడు చేసి తీసుకొస్తాను. ఈలోగా మనము వాటర్ని అయితే దీనిలోకి వేడి చేయడానికి అని చెప్పేసి చక్కగా ఇట్లాగా గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనము హీట్ చేసుకుందాము. ఇవి హీట్ అయ్యేలోపు ఈ చింతపండుని అయితే మనము చక్కగా క్లీన్ చేసేసుకుందాము. చింతపండుని మనము క్లీన్ చేసుకోకపోతే అందులో అప్పుడప్పుడు ఇసుక అవన్నీ ఉంటూ ఉంటాయండి. ఆ ఇసుక మనకి తగులుతూ ఉంటుంది. మనము చింతపండుని పేస్ట్ చేసినప్పుడు ఇసుక తగలకుండా ఆ ఇసుక అంతా ఇప్పుడు మనం పోవాలంటే ఇట్లా 2 సార్లు వాష్ చేసుకోవచ్చు. లైట్గానేనండి, మరీ అట్లా అని చెప్పేసి దాన్ని మనమేం కడగడం కాదండి, ఊరిక అలా అనేసేసి చేత్తో వాష్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ వాటరు హీట్ అయినాయి. ఇప్పుడు మనము ఈ చింతపండు పెట్టాం కదండి అక్కడ, ఆ చింతపండులో అయితే పోసేసేద్దాం. మొత్తం మనకి చింతపండు బాగా మునిగినట్లుగా రావాలి, మునిగిపోవాలి. కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకున్న ప్రాబ్లం లేదండి. తర్వాత మనము ఉడికించుకుంటాం కదా, చింతపండు పల్పుని ఉడికించుకుంటాం, అప్పుడు మనకి వాటర్ ఎటుగా అవసరపడతాయి కాబట్టి ఈ వాటర్ని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు నాననిద్దాము. అండి ఆ చింతపండు ఎట్లాగో మనకి నానుతూ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఈలోపు ఖాళీగా ఉండకుండా మనకి ఇంట్లో అయిపోయిన కొన్ని వస్తువులను అయితే తయారు చేసుకుందాం. నాకు పట్టిక బెల్లం పొడి అయిపోయిందండి. ఆ పౌడర్ నేను ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి పాలల్లో వాటిల్లో వేసేసి మనము పంచదార వాడకుండా ఈ పొడిని అయితే వాడుతూ ఉంటాను. అందుకోసం అని చెప్పేసి ఇది నేను తయారు చేసుకుంటున్నాను, మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా. ఏం లేదండి, సింపులే. ఏముంది, పట్టిక బెల్లం దొరుకుతుంది కదండి మనకి. ఇలాంటి పట్టిక బెల్లాన్ని అయితే మనం తీసుకొని మిక్సీ చేసుకోవడమే పౌడర్ లాగా. అదైతే నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను. అలాగే బెల్లం కూడా మనము ఇట్లాగా పీసెస్ లాగా చేసి పెట్టుకుంటానండి. ఈ పీసెస్ని కూడా మనం పౌడర్ చేసుకుంటే ఇంకా మనకి వంటల్లోకి ఈజీగా కరిగిపోవాలి బెల్లము అనుకున్న టైంలో పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ పౌడర్ కూడా మనకి ఫాస్ట్గా పని అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ పొడి వేసుకున్న తర్వాత బెల్లం కూడా పౌడర్ చేసుకుందాం కొద్దిగా. పట్టిక బెల్లం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టోర్ చేసుకునేటప్పుడు తడి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. తడి తగిలకుండా మనకు ఉంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఏ వస్తువులైనా సరే చక్కగా మనము గాజు కంటైనర్స్ అయితే, ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే గాలిపోకుండా చక్కగా మనకి బాగుంటుంది. నేనైతే ఈ గాజు కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటా దీన్ని. ఇప్పుడు మనము బెల్లం కూడా వేసుకుందాం. ఏదైనా కానండి మన పండగలప్పుడు, ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి ఇలాంటి టయాల్లో ఏంటంటే దేవునికి నైవేద్యం పెట్టుకోవడానికి, ఫాస్ట్గా పని అవ్వడానికి ఇలాంటివి అయితే తయారు చేసి పెట్టుకుంటే ఇంకా మనకి ఏదైనా సరే 1/2 అవర్లో అయిపోతుంది, ఏ పనైనా సరే. అందుకని చెప్పేసి ఇట్లాగ మనము స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. బెల్లం కూడా అట్లాగే పౌడర్ చేసుకుంటున్నాను నేను. మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవడమే. కొంచెంగా వేసుకోవాలండి బెల్లం. ఎందుకంటే మిక్సీ జార్లో ఏంటంటే మనకి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మిక్సీలు పాడైపోతాయి. అలాగే ఇక తిరగదు అనమాట మిక్సీ జారు.
కొంచెం కొంచెంగా కొంచెం టైం ఇప్పుడు మనం కేటాయించిన తర్వాత మనకి పని చేసుకునేటప్పుడు ఫాస్ట్ అవుతుంది కదా, అందుకోసమైనా సరే మనం నిదానంగా చేసుకుందాం. ఇప్పుడు టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం టయాల్లో ఏమిటంటే ఖాళీగా ఉంటుంటాం కదండి, అప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే మనకి ఫాస్ట్గా పని అవుతుంది. ఇట్లా చూస్తున్నారా, బెల్లం కూడా మనము పౌడర్ చేసేసుకుందాం. చూడండి, చక్కగా బెల్లం పొడి అయితే మనకి నీట్గా ఇట్లాగా పొడిలాగా వచ్చేస్తుందండి. ఇలా రావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న వెంటనే వేసుకుంటే మాత్రము త్వరగా అవుతుందన్నమాట. మామూలుగా విడిగా మనం తీసుకొచ్చుకొని బెల్లాన్ని ఇలా చేసుకుంటే అంత ఫాస్ట్గా అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తుంటాం కదా బెల్లాన్ని, వెంటనే అట్లాగా మిక్సీ జార్లో వేసుకుంటే త్వరగా ఫాస్ట్గా అవుతుంది. నేనైతే అంతే చేస్తుంటానండి. ఇదిగోండి, దీంట్లో అయితే మనము స్టోర్ చేసేసుకుందాము గాజు కంటైనర్లో. ఇది కూడా బెల్లం మాత్రం అండి విడిగా పెట్టుకోవద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా కాలం మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము బెల్లం మాత్రము ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. అది పౌడర్ అయినా సరే, అలా లేకపోతే పీసెస్ అయినా సరే, మనం తెచ్చుకున్నప్పుడు మాత్రము అలా పీసెస్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే చాలా కాలం ఉంటుంది. అసలు అన్ని రోజులు అని నేను చెప్పను కానండి, అసలు నిల్వ ఉండటం అంటే ఏంటి, మనకి 3 నెలలు 4 నెలలు అలా కూడా నిల్వ ఉంటుంది. కానీ మనకి అయిపోతుంటుంది, ఇంట్లో మనకి వాడేసుకుంటుంటాం కదా, అయిపోతుంటుంది. అయిపోయినా కానీ మనము ఆ 2 నెలలైనా ఆ నెలైనా సరే మనము షాప్లో నుంచి అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్నట్లుగా ఉంటుందండి. అయితే మనము ఈ బెల్లం పొడి అలాగే పటికి బెల్లం పొడి అయితే వేసేసుకున్నామండి. చక్కగా మనము ఇలాగ వేసి పెట్టుకుంటే ఏంటంటే త్వరగా పని అయిపోతుంది ఈజీగా. అలాగే మనం ఇప్పుడు చింతపండు పేస్ట్ తయారు చేసుకుందాము. ఇందాక నేను గోరువెచ్చని నీళ్ళతో అయితే దీన్ని నానబెట్టాను కదండి. ఇప్పుడు మనం దీన్ని బాగా చక్కగా పిసికేస్తే అంటే ఇట్లా బాగా గుజ్జులాగా చేసుకోవాలి. ఈ వాటర్లో మనకి వేడి నీళ్ళు కాదండి, ఇప్పుడు చల్లారినవి, కొంతసేపు చల్లారిన తర్వాతే చూపిస్తున్నాను మీకు. చక్కగా మనం ఇలాగా తొందరగా ఈజీగా అవ్వాలంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసుకుంటే అండి త్వరగా వచ్చేస్తుంది గుజ్జు మనకి. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని ఆ తర్వాత మనము ఉడికించుకోవాలి. 1/2 కేజీ చింతపండు అండి నేను ఇలాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఒక 1/2 కేజీ తీసుకొని. అట్లాగే అండి, ఇంకొక విషయం అండి, మనం దేవునికి నైవేద్యం పెట్టుకోవాలంటే చక్కగా స్నానం చేసినాకే మాత్రమే నైవేద్యానికి కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇలాంటి పనులన్నీ చక్కగా మనము స్నానం చేసి చేసుకుంటే దేవునికి నైవేద్యం కోసం కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర తయారు చేసుకోవచ్చు. పండగలప్పుడు మనకి పని అస్సలు అవ్వదండి. ఎంత టైం అయినా మనకి పండగలకి టైం సరిపోదు. అలాంటప్పుడు మాత్రం ఫాస్ట్గా అయిపోవటానికి ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వేడి నీళ్ళు పోయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది మనము మిక్సీ జార్లో వేసి మనం ఈనెలు అవన్నీ క్లీన్ చేసుకోకుండా ఒకవేళ పొరపాటున ఏమన్నా ఉన్నాయి అనుకోండి, క్లీనింగ్లో మనము ఒకటి ఏదన్నా మిస్ అయినట్లయితే వాటికి చింతపండుకి ఇట్లాగా వస్తుంటాయి ఈనెలు అంటారు వీటిని. ఇవి వచ్చినప్పుడు మనము అట్లాగే మిక్సీ జార్లో వేసేసుకుంటే అవి కూడా పిసులుగా తగులుతూ ఉంటాయి అన్నమాట నోటికి. అలా కాకుండా మనం ఏం చేయాలంటే వీటన్నిటిని క్లీన్ చేసుకునేటప్పుడు వదిలేసామనుకోండి బాగుండదు. కాబట్టి ఇలా చేసుకుంటే వాటరు వేడి నీళ్ళు వేసి కాచి ఇట్లా ఒక్కసారి మనం చేతితో ఇట్లా కలిపెట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి మనకి వేస్ట్ అంతా. ఆ వేస్ట్ అంతా మిక్సీ జార్లో నలిగిపోకుండా చక్కగా మనకి చింతపండు వరకే అలా గ్రైండ్ చేసుకోవచ్చు. మనము ఇందాక బెల్లం వేసుకున్నాం కదండి మిక్సీ జారు, అదే మిక్సీ జార్లో మనము ఈ పల్పుని అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. బెల్లం వేసిన దాంట్లో వేయొచ్చా అని అనుకుంటారేమో, వేసుకోవచ్చండి. ఎందుకంటే మనము పులిహోరలో వాటిలో వేసేటప్పుడు ఏ పులుసులకైనా సరే కొంచెం బెల్లం ముక్క వేస్తాం. అందుకని చెప్పేసి మనకి ఆ బెల్లం జార్లో వేసినా కానీ మంచిదే. ఎందుకంటే అంతగా మనకి పులుపు తెలియకుండా ఘాటు తెలియకుండా ఈ పల్పు కూడా బాగుంటుంది. నేను ఒక్కరోజే ఇట్లా చేసి పెట్టేసుకుంటానండి, అన్నీ కలిసి వస్తాయి కదా మనకి, అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టుకుంటాను. మళ్ళీ నా అయిపోయినాయి మధ్యలో వేసుకున్నా వీలున్నంత వరకు ఇట్లానే అన్నీ ఒకసారి కలిసి వచ్చేటట్లుగా చేసుకుంటా. మనము పేస్ట్ అయితే చేసేసుకున్నామండి.
పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనము ఉడికించుకోవాలి. ఎలాగంటే ఇందాక ఈ బౌల్లో మనము నానబెట్టుకున్నాము, తర్వాత మిక్సీ చేసుకొని ఈ బౌల్లోకి నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఏ బౌల్లో అయితే నానబెట్టానో అదే బౌల్లో వేసేసుకొని ఇది మొత్తం 1/2 kg చింతపండు పల్పు అండి. దానికి కానీ మనము గిద్దన్నర ఉప్పు, ఇదిగోండి చూడండి, గ్లాసు టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ టీ గ్లాస్తో మనము గిద్దన్నర 1/2 kgకి. కొంచెం తగ్గినా పర్వాలేదండి, ఎక్కువైతే ఇవ్వమాకండి, బాగుండదు, ఉప్పు ఎక్కువైపోతుంది. లేదు మనకి ఇంకా తక్కువ వేసుకొని మనం అప్పటికప్పుడు ఏదైనా సరిపోలేదు ఉప్పు అని పులిహోరలో కానీ పులుసుల్లో కానీ వేసుకోవాలంటే ఇది గిద్దేసుకుని అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగైనా భయం లేకుండా ఉండాలనుకుంటే ఉప్పు ఎక్కువైద్ది అనుకొని ఇలాగ ఒక గిద్ద వేసేసుకొని అయినా స్టోర్ చేసుకొని తర్వాత మనం కావాలంటే లైట్గా చూసుకొని వాడుకోవచ్చు. మనం కూరల్లో వేసుకున్న, పులిహోరలు చేసుకున్న, వేటికైనా సరే. నేనైతే కొలతగా ఒక గిద్దన్నర, అట్లని మరీ గిద్దన్నర కరెక్ట్గా వేసుకోకండి, నేను చెప్తుంది. ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే మనం వాడుకోలేము, కొంచెం తగ్గినా పర్వాలేదు. అలా వేసుకొని దీన్ని మనము ఇప్పుడు మిక్స్ చేసుకొని చక్కగా మనకి పొయ్యి మీద పెట్టేసామంటే అండి కొద్దిగా మనకి లూజ్ అవుతుంది. ఈ ఉప్పు అంతా కరిగి కొంచెం లూజ్ అవుతుంది. ఇదిగోండి ఉప్పుని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం. చక్కగా మనం సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు ఉడికిపోయింది, చక్కగా దగ్గరికి వచ్చేసింది, చిక్కగా అయిపోయింది. వాటర్ వేయవసరం లేదు, వాటర్ వేయకుండానే మనకి ఇలాగ ఉడికిపోతుంది. వాటర్ వేస్తే మరీ లూజ్ అయిపోయి ఎక్కువ టైం ఉడుకుతుంది అనమాట. అందుకని వాటర్ లేకుండానే ఆ ఉప్పు కరిగిపోయి మనకి సరిపోతుంది. అట్లాగే అండి మనకి ఉడికినాక కలర్ చేంజ్ అయిపోతుంది, చూస్తున్నారా? చేంజ్ అయిపోయిన తర్వాత మనకి చిక్కబడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవటమేనండి. గాజు బాటిల్లో మనం వేసుకునే ముందు బాగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు బాటిల్లో వేసుకుందాము. ఇదిగోండి చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, చల్లగా అయిపోయింది. కాబట్టి నేను గాజు కంటైనర్లో తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా తడిపోకుండా, ఫ్రిడ్జ్లో అయినా సరే తడిపోకుండా చూసుకుంటూ మనం జాగ్రత్త తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అయితే మనము ఈ 3 ఐటమ్స్ అయితే తయారు చేసేసుకున్నామండి. చక్కగా మనకి ఇలా తయారు చేసుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది. పండగలకు కూడా మనకి చిరాకు లేకుండా, చికాకు లేకుండా, విసుక్కోకుండా, టైం లేదు అనుకోకుండా ఈజీగా అయిపోతుంది. నైవేద్యాలు అయినా సరే మామూలు పని విషయంలో కూడా మనం పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండటం ఆడవారికి చికాకు అనిపిస్తుంది. అలా చికాకు లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పండగలు కానీ ఏవైనా కానీ ఫాస్ట్గా మనము చకచకా చేసుకోవాలంటే, అంతేకాకుండా జాబ్ చేసే ఆడవారు కూడా ఇలాంటివి రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఫాస్ట్గా మనం లంచ్ బాక్సెస్ సర్దుకోవడానికి చింతపండ్లు ఇట్లాంటివి ఏవైనా సరే, ఇవంటే ఇవే కాదండి, ఏవైనా స్టోర్ చేసుకునేవి అయితే మాత్రము తప్పనిసరిగా ముందుగా మనకు టైం ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవడమే మేలు నా ఉద్దేశంలో అయితే. ఓకేనా? మరి మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు ఎందుకు చేసుకుంటారు అనుకుంటారేమో. మాకైనా పిల్లలకి లంచ్ బాక్స్ అని, అలాగే దేవుడికి నైవేద్యాల కోసం అని ఫాస్ట్గా పని అవ్వాలి కదండి. అట్లాగా పిల్లలు ఉన్న వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరైనా సరే అండి స్టోర్ చేసుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం. ఓకేనా? మరి వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చింది. ఆడవారికి నచ్చక ఎవరికి నచ్చింది చెప్పండి? ఎందుకంటారా? ఇలా ఫాస్ట్గా పని అవ్వడమే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే మనము హడావుడిలో ఉన్నప్పుడు చికాకు అనిపిస్తుంది ఆడవారికి. అలా చికాకు లేకుండా నీట్గా ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఇలాంటివి ముందుగా రెడీ చేసుకోవాలి కదండి. ఓకేనా? మరి వీడియో అయితే ఏం చేస్తున్నానండి, తప్పకుండా అందరూ చూడండి అండి. చూసి మాత్రము మీరందరూ కూడా ఇలాగే ముందుగా ప్రిపేర్ అయిపోండి వంటలకి వాటికి. ఓకే, మరి వీడియోని మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు అయితే మరీ తెలియజేస్తున్నాను. ఓకే, మరి ఇంకా శ్రావణ మాసం కానీ పండగలు కానీ పబ్బాలు కానీ ఈజీగా చేసేసుకుందాం మనం. బాయ్.